అందరికీ శుభోదయం. రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమియోపతి అవగాహన కార్యక్రమంలో లాస్ట్ వీడియో ధాతు లవణ చికిత్స లేదా ద్వాదశ లవణ చికిత్స లేదా 12 టిష్యూ సాల్ట్స్ ద్వారా చికిత్స చెప్పుకున్నాం. అందులో భాగంగా ఇంకొన్ని విషయాలు ద్వాదశ లవణ చికిత్సలో ఇంకొంత ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఇవ్వబోతుంది. ద్వాదశ లవణ చికిత్స విధానంలో 12 రకాల ధాతు లవణాలు ఉంటాయి. అవి కల్కేరియా ఫ్లోర్, కల్కేరియా ఫాస్, కల్కేరియా సల్ఫ్, ఫెర్రమ్ ఫాస్, కాలీమూర్, కాలీఫాస్, కాలీ సల్ఫ్, మెగ్నీషియం ఫాస్, నేట్రమూర్, నేట్రమ్ సల్ఫ్ మరియు సైలిషియా. మానవ శరీరంలోని రోగభూయిష్టమైన జీవాణువులు యథాస్థితిలోనికి తెచ్చుటకు పై మందులు మోతాదులలో ఇచ్చుట అవసరమని డాక్టర్ హూస్లర్ గారు వివరించారు. కుదరదగిన రోగములన్నీ రక్తమందును జీవాణువుల సముదాయ మందును గల నిరీంద్రియ పదార్థములకు ఈ లవణముల వలననే కుదుర్చగలవు. శరీరములకు ఆధారమై ఉన్న జీవాణువులలో నిరీంద్రియ పదార్థముల లోపం వలన కలుగు మార్పే రోగము లేదా డిసీజ్ అని డాక్టర్ హూస్లర్ గారు వివరించారు. ద్వాదశ లవణములను వాడి విధానము రోగ లక్షణములను బట్టి సరిపడా మందును ఎంచుకొనవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో 2 లేక 3 మందులను కూడా వాడవలసిన సందర్భాలు ఏర్పడవచ్చు లేదా కలగవచ్చు. అటువంటప్పుడు మొదటి మందుతో మిగిలిన మందుల్ని వేరువేరు వేళల యందు వేరువేరు సమయాలందు విడివిడిగా రోజులో 2 లేక 3 సార్లు వాడవచ్చును. ముఖ్యంగా కరోనా వ్యాధులలో అనగా యాక్యూట్ కేసులలో ఎక్కువ బాధలతో కూడినటువంటి ఆయాసం కానీ, అపస్మారకం కానీ, వాంతులు, విరేచనాలు కానీ మొదలగు వాటిలో ప్రతి 10 లేక 15 నిమిషములకు ఒకసారి ఒక్కొక్క మోతాదును వాడవచ్చును. 6x, 12x, 30x పొటెన్షియల్లో ప్రతి 2 గంటలకు వ్యాధి తీవ్రతను బట్టి వాడవచ్చును. సాధారణంగా 3x, 6x, 12x బాగా పనిచేస్తాయి. పిల్లలకైతే 6xలో వాడుట చాలా మంచిది. ఏ నిరీంద్రియ లవణ లోపం వలన రోగ లక్షణములు పుట్టుచున్నవో ఆ లక్షణములు గల మందును సూక్ష్మ రూపమున రోగికిచ్చుట. ఇది ద్వాదశ లవణ చికిత్సా విధానంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్. ఈ ధాతు లవణములలో లేదా ద్వాదశ లవణ చికిత్సలలో లవణాలలో ఎటువంటి విష పదార్థం ఉండదు కాబట్టి మోతాదు పరిమాణము కొంచెం ఎక్కువైనప్పటికీ ఎటువంటి హాని జరగదు. పిల్లలకు 2 లేదా 3 బిళ్ళలు, పెద్దలకు 3 లేదా 5 బిళ్ళలు మోతాదుగా వాడవచ్చును. అయితే పిల్లలకు పొడి రూపములను కూడా 1 గ్రెయిను పిల్లలకు, పెద్దలకైతే 3 లేదా 5 గ్రెయిన్లు ఇవ్వవచ్చును. ఇంకా 6C, 30C పౌడర్లో 5 లేక 6 మాత్రలు ఒక మోతాదుగా తర్ణ వ్యాధులలో ప్రతి 2 గంటలకు లేదా ప్రతి 8 గంటలకు ఒక మోతాదును ఇవ్వవచ్చును. తగిన కొలది కాల వ్యవధిని పెంచి మోతాదు సంఖ్యను తగ్గించవలసి ఉంటుంది. ధాతు లవణముల వలన మనకు గల ప్రయోజనమును చూస్తే ఈ యొక్క లవణములు వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నిర్భయంగా వాడవచ్చును. ఒకవేళ అలోపతి మందులు లేదా ఇంజెక్షన్లు వాడుతున్నప్పటికీ కూడా మన ధాతు లవణాలను లేదా ద్వాదశ లవణాలను వాడినప్పటికీ ఎటువంటి ఆటంకం లేకుండా ఇంకా మేలు చేస్తాయి.
ఈ విధంగా ద్వాదశ లవణ చికిత్సలో 12 రకాల లవణాలను మనము హోమియోపతికి అనుసంధానించి హోమియోపతి మాదిరిగానే ఈ యొక్క మందులను వాడుట జరుగుతూ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు వైద్యం గురించి లేదా జబ్బుల గురించి ఏవైనా తెలుసుకోవాల్సి ఉంటే వాటిని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు తగు సమాధానాలు ఇవ్వగలను. ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే, అభిమానింపబడే సీనియర్ హోమియోపతి సీనియర్ సైకాలజిస్టు కళాధర్ రాజు గుంటకల్.